ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము. లగ్నం తెలిస్తే ఖచ్చితంగా లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియని పక్షంలో మీరు రాశి నుంచి చూసుకోవచ్చు. బట్ ఈ లగ్నంకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాంపిటీషన్ అంటారు. అంటే సెల్ఫ్గా కాంపిటీషన్ లక్షణం అధికంగా ఉండేటువంటిది వృశ్చికం. అంటే పోటీతత్వం ఎక్కువ. అయితే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు విశాఖ, అనురాధ మరియు జ్యేష్ఠ, ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటిది వర్తిస్తుంది. అయితే ఇందులో ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చు. మేబీ వాళ్ళు పుట్టినటువంటి మహాదశ, వాళ్ళకు ఉన్నటువంటి మహాదశల వల్ల. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు ఎటువంటి తప్పిదం చేయడం వల్ల ఎక్కువగా లైఫ్లో ఇరుక్కుంటారు అనేటువంటిది ఉంటుంది, ప్రతి జాతకానికి ఉంటుంది. బట్ అది కొన్ని సందర్భాల్లో ఆ ప్లానెట్ బాగుంటే కనుక ఇరుక్కోవాల్సిన దగ్గర దాకా వెళ్ళి వెనక్కి కూడా రావడం జరుగుతుంటుంది. లేదా మీ జన్మజాతకంలో పర్టికులర్ ప్లానెట్ స్పాయిల్ అయితే కూడా దానికి సంబంధించిన ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే మోర్ స్కోప్ దేనికి ఎక్కువగా ఉందనేది చెప్తాను ఇప్పుడు నేను మీకు. పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు సహజంగానే వృశ్చికం అనేటువంటిది ఇది భూ సంబంధించినటువంటి విషయాలని చెప్తూ ఉంటుంది వృశ్చికం. అందుకే చూడండి, ఎవరికైనా వృశ్చిక రాశి స్పాయిల్ అయింది, పూర్వీకుల ఆస్తులు పోతాయి. వృశ్చికం బాగుంది, పూర్వీకుల ఆస్తులు విపరీతంగా కలిసి వస్తాయి. వృశ్చికంలో కుజుడున్నాడు అంటే 100% వారికి ప్రాపర్టీ ఖచ్చితంగా వస్తుందని అర్థం. వాళ్ళ పూర్వీకులది రావచ్చు, అతను సొంతంగా సంపాదించుకోవచ్చు, తండ్రి ద్వారా రావచ్చు. అయితే ఇట్స్ డిఫరెంట్ థింగ్. మీ జన్మజాతకంలో 12th లార్డ్, 8th లార్డ్, 4th లార్డ్ ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ప్రాపర్టీస్ కొనడం ద్వారానే మీరు ఇరుక్కుంటారు అనేటువంటిది మీ శని భగవానుడు ఉన్న స్థితి చెప్తుంది. కొంతమంది శని బాగున్నాడు అనుకోండి, మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఈ 4th లార్డ్ వచ్చి 12th హౌస్లో ఉన్నాడు, అప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు, ఇంకా అద్భుతంగా రాణిస్తారని అర్థం చేసుకోవాలి. అదేంటంటే 4వ స్థానాధిపతి 12లో ఉన్నాడు అనుకునేటువంటి భయాల్సిన పని లేదు. కాకపోతే ఎప్పుడు భయపడాలంటే 12లో ఉండి కూడా పాపకత్తిలో ఉంటే భయపడాలి, అదర్వైజ్ భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ లైఫ్లో మీరు ఏదైనా భూమిని తీసుకొని దాన్ని ఎక్కడైనా తనఖా పెట్టేటప్పుడు, లేదా ఇంకెవరి భూమి అయినా మీరు తీసుకొని డబ్బులు ఇచ్చేటప్పుడు, అదేవిధంగా మీకు శని బాగున్నాడు ఉదాహరణకి, శనికి ధనయోగాలు కూడా వచ్చి పడ్డాయి, అప్పుడు జరిగేటువంటిది ఏమిటి అంటే మీకు భూముల మూలంగానే డబ్బులు వస్తూ ఉంటాయి. ఎప్పుడో పూర్వీకులు ఆస్తుంటుంది. నేను చాలా కేసెస్ చూసాను. వృశ్చికంలో లగ్నంలో కుజుడుండి 12వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంటాయి అంటే చాలా మటుకు కేసెస్లో ధనాధిపతి గురువు కనుక ఓన్ హౌస్లో ఉండడం లాంటివి జరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళకి పూర్వీకుల ఆస్తులు ఉంటాయి. వీళ్ళు ఏమీ కష్టపడకుండా చక్కగా వీళ్ళు దినచర్యలు చేసుకుంటూ ఉంటే ఆస్తుల నుంచి రెంట్స్ రావడం నేను చూశాను. చాలా కేసెస్లో రెంటల్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి వాళ్ళకి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కేసులో
ఈ వృశ్చిక లగ్నం సంబంధించిన విషయంలో వీళ్ళకి సర్వసాధారణంగా ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా మీరు ఇరుక్కుంటున్నారు, ఇప్పటికే గతంలో నాకు ఇలాంటివన్నీ జరిగాయి, ఎలా బయటపడాలి అంటే కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గణపతిని కుమారస్వామిని ఆరాధన చేయండి. ఇది శని భగవానుడి యొక్క స్థితి. ఇదే వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతి బుధుడు గనక స్పాయిల్ అయ్యాడు అంటే గనక వీళ్ళు తెలియకుండానే వీళ్ళు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు, బయటికి రాలేని స్థితిలోకి వెళ్తూ ఉంటారు. స్పాయిల్ అయిందంటే వీళ్ళకి వచ్చిన జీతంలో ఎంత 50% దాకా షేర్ మార్కెట్లోనే పెడుతూ ఉంటారు, లేదా వీళ్ళు పెద్ద మొత్తంలో ఒకసారిగా డబ్బులు పెట్టి అవి మళ్ళీ రికవరీ చేసుకొని అప్పులు చేస్తూ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రతి జాతకము ఒక వ్యక్తి జన్మించాడు, పర్టికులర్ లగ్నంలో జన్మించాడు, పర్టికులర్ నక్షత్రంలో జన్మించారు, పర్టికులర్ మహాదశ నడుస్తుంది, పర్టికులర్ కాంబినేషన్ ఉంది అంటే ఆ కర్మ ఆ రూపంలో కనెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు మనిషి రూపంలోనే రాదు. మీరు చేసే పని రూపంలో రావచ్చు, మీరు చేసేటువంటి ఆలోచన రూపంలో రావచ్చు, మీరు తీసుకునే ఒక నిర్ణయం రూపంలో రావచ్చు. ఆ నిర్ణయం కరెక్ట్గా ఆ వ్యక్తికి ఆ నిర్ణయం తీసుకునే సమయానికి ఆ కర్మ అక్కడికి వచ్చి కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటూ ఉంటాం మనం వింటూ ఉంటాం, అయ్యో నేను ఆ రోజు ఆ ఒక్క డెసిషన్ తీసుకోకపోతే ఎంత బాగుండేదో లైఫ్ అంటూ ఉంటాం. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఈ బుధుడికి సంబంధించిన స్పాయిల్ ఎక్కువైంది అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయము లేదా శివాలయంలో కూర్చొని మొత్తం విష్ణు సహస్రనామాలు వినండి, అన్ని విధాలా బాగుంటుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతుంది, ఫ్యామిలీలో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటి చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి కొంతమందికి లలితా సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి, కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి
దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని? పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు, గోవు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏది సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. ఓం మహాగణ